చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు చంద్రబాబు గారి స్నేహితులు. ఆయన ఎవరే కాదు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నిన్న చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారికి అలాగే రజనీకాంత్ గారికి మధ్య ఉన్నటువంటి ఆ స్నేహబంధం గురించి ఇప్పుడు చర్చ మొదలైనటువంటి నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడు. సార్, హాయ్ సార్. హలో. నిన్న చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారోత్సవంలో రజనీకాంత్ గారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధం గురించి చర్చ మొదలైంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఒకటి ఏంటంటే, రజనీకాంత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రోల్స్కి గురయ్యారు, బాగా భారీగా గురయ్యారు. అవును, ఆయన అన్నటువంటి ఒకే ఒక మాట పెద్ద ట్రోల్స్కి గురి చేసేలాగా అన్నారు. ఆయన అన్నారు, ఒక మాట అన్నారు, ఊళ్ళల్లో కుక్కలు చాలా ఉంటాయి, మురుగుతూ ఉంటాయి, ఎనుగుపోతుంటే అని ఆ యాంగిల్లో ఆయన ఒక డైలాగ్ అప్పట్లో వేశారు. ఎందుకంటే ఆయన మీద అన్ని ట్రోల్స్ చేసిన తర్వాత ఆయన ఇండైరెక్ట్గా వీళ్ళని అటాక్ చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. అసలు ఆయన ఎందుకు అటాక్ చేయాల్సి వచ్చింది అని అంటే, ఆయన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు వచ్చారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు విజయవాడలో జరిగినాయి. అప్పట్లో జరిగితే దానికి రజనీకాంత్ని పిలిచారు. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఉన్నారు, సినిమాల్లో పాపులర్ హీరో, ఆయన బాలీవుడ్ స్థాయికి ఎదిగినటువంటి హీరో. అలాంటి హీరోని వచ్చి ఆయన చంద్రబాబు నాయుడికి తనకి ఉన్నటువంటి స్నేహ బంధాన్ని వివరించి చెప్పాడు. వివరించి చెబుతూ చంద్రబాబు నాయుడిని మిస్ కావటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క బ్యాడ్ లక్. చంద్రబాబు నాయుడు కనుక ఉన్నట్టయితే 2019లో మళ్ళీ గెలిచినట్టయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ వేరే రకంగా ఉండేది, పొరపాటు చేశారు, ఆలోచించండి అని చెప్పాడు ఆయన. చెప్తూ, ఒకప్పుడు నేను హైదరాబాద్లో రాళ్ళు రప్పల మధ్య నేను తిరిగేవాడిని. 2020 విజన్ అనేది తయారు చేసి చంద్రబాబు నాయుడు అప్పుడే 20 years బ్యాకే ఒక విజన్ని తయారు చేశారు హైదరాబాద్కి. తాను హైదరాబాద్లో నుంచి హైదరాబాద్ రోడ్లో వస్తుంటే నేను అమెరికాలో ఉన్నానా లేకపోతే హైదరాబాద్లో ఉన్నానా అనేటువంటి ఫీలింగ్ కలిగింది. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. అంటే 20 ఏళ్ల క్రితమే హైదరాబాద్ ఎలా ఉంటుంది అనేది ఆయన విజన్ చేశారు. సో అలాంటి గొప్ప రాజకీయవేత్తని కోల్పోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అధికారం ఇవ్వలేదు అనే యాంగిల్లో మాట్లాడారు. ఇంకా అక్కడి నుంచి ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రజనీకాంత్ని ఆడుకున్నారు సోషల్ మీడియాలో రకరకాలుగా. సోషల్ మీడియా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మడి పడితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా. దానికి మళ్ళా రోజా తోడయ్యారు. రోజా కూడా రజనీకాంత్ని రకరకాలుగా మాట్లాడటం జరిగింది. మాట్లాడిన సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడికి తనకి ఉన్నటువంటి పరిచయాలు, వాళ్ళిద్దరు స్నేహబంధం, ఇవన్నీ గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడికి సినిమా వాళ్ళతో ఎందుకు సంబంధాలు ఉన్నాయి అనుకుంటున్నారు? కేవలం ఎన్టీ రామారావు కూతుర్ని చేసుకున్నందువల్లే కాదు. ఆయన అసలు ఫస్ట్ 78లో ఎమ్మెల్యే అయిన తర్వాత సమాచార శాఖ మంత్రిగా చేశాడు. ఫస్ట్ ఫిల్మ్ అండ్ సినీ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చేశారు ఆయన. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చేసినప్పుడు ఆయనకి సినిమా పరిచయాలు ఉన్నాయి. అప్పుడే ఎన్టీ రామారావు దృష్టిలో పడ్డారు ఈయన. అప్పుడు ఇచ్చారు ఎన్టీ రామారావు కూతురు భువనేశ్వర్ని. అంతే తప్ప చంద్రబాబు నాయుడికి ఊరికే ఇవ్వలేదు. అప్పటికే ఆయన మినిస్టరు, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చేశారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చేశారు కాబట్టి జనరల్గా సినిమా వాళ్ళతో అందరికి పరిచయాలు ఉంటాయి. అప్పటి నుంచే రజనీకాంత్ తోటి స్నేహ సంబంధాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడికి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఉమ్మడి రాజధాని హైదరాబాద్గా ఉన్నప్పుడు 2 రాష్ట్రాలకి, అప్పుడు హైదరాబాద్ని డెవలప్ చేయడానికి 2020 విజన్లో భాగంగా పారిశ్రామికవేత్తల్ని, సినీ వర్గాల్ని, వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులందరినీ కూడా ఆయన ఆహ్వానించి మీరు ఇక్కడ కొనండి, భూములు కొనండి, రాబోయే రోజుల్లో ఇది పెద్ద సిటీ అవుతుంది, వరల్డ్ నెంబర్ 1 అవుతుంది ఏపీ హైదరాబాద్ అని చెప్పి అప్పుడే అందరికి చెప్పి వీళ్ళందరి చేత భూములు కొనిచ్చారు. అప్పుడు భూములు కొనేవాళ్ళు ఎవరు లేరు. నాకు తెలిసినంత వరకు కూడా ఇక్కడ ఉండేది, ఇక్కడ హైదరాబాద్ 20,000 కూడా ఉంది ఎకరం, 20,000, 10,000 కూడా ఉంది నాకు తెలిసి. నేను 96లో హైదరాబాద్ వచ్చాను. మా ఎయిటర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన 40 ఎకరాలు కొన్నాడు అప్పుడు. ఓకే, 20 ఏళ్ళ చొప్పున 96లో. సో కాబట్టి అప్పట్లో 20,000, 10,000, 5,000, అసలు ఇంకా చెప్పాలంటే 2,000, 3,000 కూడా వచ్చింది కొన్ని చోట్ల. అసలు ఎక్కడ దాకా 2016 దాకా కూడా
మా ఫ్రెండ్ ఒక అతను రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్, 2016లో నేను ఇక్కడ ఉన్నానని చెప్పి వెళ్ళిపోతే గోదావరి జిల్లాలకి. ఉమ్, నాది ఇట సంగారెడ్డి దగ్గర ఉంది, 4 ఎకరాలు, పక్కనే చెరువు ఉంది, ఊరుంది, 3 లక్షలకి ఇస్తాను ఎకరా. ఉమ్, నాకెందుకు బాబు 100 దూరం అని చెప్పి 2016లో. ఉమ్. అంటే అంటే అక్కడ కోట్లు బతుకుతుంది. ఇవాళ కోట్లు పడుతుంది. ఉమ్, కాబట్టి ఆ రోజున చంద్రబాబు నాయుడు విజన్ ఏ విధంగా ఉంది, అక్కడ Hmm. అందరూ వచ్చి ఇక్కడ కొనబట్టే కదా ఇక్కడ ఇవాళ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అన్ని వర్గాలు ఎంజాయ్ చేస్తున్నారు కదా ఇక్కడ. ఉమ్, ఈవెన్ ఇక్కడ ఉండేటువంటి ఒక సెంటు భూమి ఉన్న వాళ్ళు కూడా ఇవాళ ఎంజాయ్ చేస్తున్నారు కదా ఇక్కడ ఉమ్, హైదరాబాద్లో. దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. ఉమ్, చంద్రబాబు నాయుడు కాదనొచ్చు రాజకీయంగా, ఉమ్, మీరు కాదనొచ్చు రాజకీయంగా, ఆయన విమర్శించవచ్చు, అది వేరే. కేటీఆర్ కూడా అదే చెప్పాడు కదా, ఉమ్, రాజకీయంగా ఎన్నెన్నో విమర్శించవచ్చు చంద్రబాబు నాయుడిని, బట్ ఆయన విజన్ మాత్రం ఎవరు తప్పుపట్టలేరని చెప్పి కేటీఆర్ కూడా చెప్పాడు కదా. ఉమ్, ఒక బూచిగా చంద్రబాబు నాయుడిని చూపించి అధికారంలోకి వచ్చినటువంటి కేటీఆర్ ఉమ్, ఆయన కూడా ఈయన విజన్ ప్రశంసించారు కదా, కాదనలేకపోయారు కదా. ఉమ్, కాబట్టి ఆ రోజున వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ కొనుగోలు చేయించి 83 ఆ ప్రాంతాన సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చిందని చెప్తుంటారు. ఉమ్, అప్పటి నుంచి వచ్చినా కానీ పెద్దగా ఎవరు భూములు కొనుగోలు చేసి ఇక్కడ రావడానికి ఎవరు ఇష్టపడాల. అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు రజనీకాంత్ లాంటి వాళ్ళని హైదరాబాద్కి గురించి పరిచయం చేసి, హైదరాబాద్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, ఉమ్, బిల్ క్లింటన్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఇవన్నీ చేశారు. చేసినటువంటి వాళ్ళని మరిస్తే అటు సమాజం కూడా నష్టపోతుంది, ఉమ్, మరిచినటువంటి వాళ్ళు కూడా నష్టపోతారు. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి అదే కదా. ఉమ్, చంద్రబాబు నాయుడు బంగారు ప్లేట్లో పెట్టించితే రాష్ట్రాన్ని ఎంజాయ్ చేశాడు 10 సంవత్సరాలు, ఉమ్, చేశాడు. చంద్రబాబు నాయుడిని ఒక బూచిగా, ఒక శత్రువుగా, ఒక విలన్గా చూపించాడు కదా. ఉమ్, ప్రకృతి ఏం చేసింది లాస్ట్కి? కేసీఆర్ని రేపు మాపో జైల్లో వెళ్ళే అవకాశం ఉంది ఆయన. ఉమ్, అలాంటి పరిస్థితులు వచ్చినాయి, అవునా? ఉమ్, కాబట్టి చంద్రబాబు నాయుడు విజన్ వీటన్నిటి గురించి తెలిసినాడు కాబట్టి రజనీకాంత్ ప్రత్యేకంగా నా స్నేహితుడు చంద్రబాబు నాయుడు అని చెప్తుంటారు. సహజంగా చంద్రబాబు నాయుడిని నువ్వు గమనిస్తే కనుక ఎవరు కూడా నా స్నేహితుడు, నా ఆత్మీయ స్నేహితుడు అని చెప్పి ఎవరు చెప్పరు ఉమ్, చంద్రబాబు నాయుడిని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద ఒక అపవాదం ఉంది. ఉమ్, ఆయన ఎవరిని కూడా దగ్గరికి చేరనీయుడు, ఎవరితో కూడా పెద్ద స్నేహం చేయడు. ఆయనకి మానవ సంబంధాలు అనేది ఉండవు. ఉమ్, ఆయన ఒక రోబోలాగా పనిచేసుకుంటూ పోతాడు, హైటెక్ ముఖ్యమంత్రి అనే ఒక అపవాదు, అలాంటి అభిప్రాయం ఆయన మీద ఉంది. ఉమ్, కానీ నా ఆత్మీయ స్నేహితుడు అన్న ఒకే ఒక ఎవరన్నా ఉన్నారంటే అది రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్. చాలా వేదికల మీద చాలాసార్లు చెప్పాడు ఎవరు, చంద్రబాబు నాయుడు గురించి రజనీకాంత్. ఉమ్, సో కాబట్టి ప్రతి ఫంక్షన్కి కూడా ఆయన ఆహ్వానిస్తాడు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు. సరే, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాలు అవైతే ప్రమాణ స్వీకారం సందర్భంగా హైలైట్ పాయింట్స్ మనం తీసుకుంటే కనుక ఉమ్, రజనీకాంత్ సతీ సమేతంగా వచ్చారు. ఉమ్, రజనీకాంత్ ప్రమాణ స్వీకారానికి, అవును. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సతీ సమేతంగా వచ్చారు. సరే, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగా ఆయన అభినందించారు. ఆ తర్వాత మా బ్రదర్ అని చెప్పేసి డయాస్ మీద చిరంజీవి దగ్గరికి తీసుకెళ్ళాడు ఉమ్, నరేంద్ర మోడీని. ఆ సందర్భంగా పక్కనే రజనీకాంత్ ఉన్నాడు. రజనీకాంత్ ఎప్పుడు కూడా స్టైల్గా ఉన్నాడు కదా. ఉమ్, జనరల్గా ఆయన ఒరిజినల్ గిగ్గులు పెట్టుకోకుండా మామూలుగా చాలా రొటీన్గా, చాలా క్యాజువల్గా ఉంటాడు. ఉమ్, మరి నరేంద్ర మోడీ గుర్తుపెట్టడో లేదో, పక్కనే ఉన్నట్టు రజనీకాంత్ అక్కడే ఉంటే చిరంజీవిని ఆలింగనం చేసుకొని ఇటు పక్క పవన్ కళ్యాణ్ని పెట్టుకుని వీళ్ళిద్దరు చేతులు పైకి ఎత్తి ఈయన అభివాదం చేశాడు. ఉమ్, కానీ పక్కన సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నాడు. ఆయన్ని మర్చిపోయి అందుకే చంద్రబాబు నాయుడు ఇమీడియట్గా నరేంద్ర మోడీని అలర్ట్ చేసి రజనీకాంత్ ఉన్నాడని చెప్తే మళ్ళీ రజనీకాంత్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఉమ్, అప్పుడు నరేంద్ర మోడీ రజనీకాంత్ దగ్గరికి వెళ్ళాడు. రజనీకాంత్ దగ్గరికి వెళ్ళి రజనీకాంత్ తోటి కొద్దిసేపు మాట్లాడారు. ఉమ్, అంటే ఒక వేదిక మీద రాజకీయాల పరంగా కాకుండా అందరితోటి గౌరవంగా ఉండాలి. ఉమ్, కానీ నరేంద్ర మోడీ ఏంటి, వీళ్ళిద్దరితో అవసరం భవిష్యత్తులో, ఎవరు చిరంజీవి అను పవన్ కళ్యాణ్ తోటి. ఉమ్, అందుకని వాళ్ళిద్దరిని దగ్గర తీసుకొని వాళ్ళిద్దరికి ప్రాధాన్యత ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చాడు ఆయన. ఉమ్, ఆ బిల్డప్ ఇవ్వడం అనేది పక్కన ఉండేటువంటి గెస్టులకి, ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి వాళ్ళకి ఉమ్, ఎలా అనిపిస్తుంది? ఉమ్, అందుకే తన స్నేహితుడు హర్ట్ అవుతాడనో లేదా తన స్నేహితుడు ఫీల్ అవుతాడని చెప్పి చంద్రబాబు నాయుడు ఇమీడియట్గా అలర్ట్ అయ్యి ఉమ్, తన ప్రాణ స్నేహితులు లాంటి రజనీకాంత్ దగ్గరికి నరేంద్ర మోడీని తీసుకెళ్ళారు. ఉమ్, ఇమీడియట్గా అదే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఉమ్, రజనీకాంత్ దగ్గరికి తీసుకెళ్ళి రజనీకాంత్ దగ్గర పరిచయం, మాట్లాడటం ఇవన్నీ కూడా జరిగినాయి. ఉమ్, అందుకే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉంది ఉమ్, అనేది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రజనీకాంత్ ఫీలింగ్స్ చూడాలి ఉమ్, మీరు.
వీలుంటే మళ్ళా రివీల్ తీసుకోండి. Hmm. ఎంత ఆనందంగా ఉన్నాడు రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్. Hmm. ఎంత ఆనందంగా ఆయన పరవశించిపోయాడు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఎందుకు అంత ఆనందం అంటే రాష్ట్రం కోసం, రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి ఒక ఉద్దేశం తప్ప రజనీకాంత్కి వచ్చేటువంటి బెనిఫిట్ అక్కడ ఆయన ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఏం లేదు. కానీ ఒక రాష్ట్రం బాగుపడాలి, చంద్రబాబు నాయుడు లాంటి ఒక టాలెంటెడ్, ఒక విజనరీ ముఖ్యమంత్రిగా ఉంటే కనుక రాష్ట్రం బాగుపడుతుంది, తమిళనాడు పక్కనే ఉంది, అందరూ బాగుండాలి అని కోరుకునేటువంటి వాళ్ళు. సో కాబట్టి వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు అని చెప్పి ఈయన చెప్తుంటాడు, నా ఆత్మీయ స్నేహితులు అని ఆయన చెప్తుంటాడు. నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే ఆయన్ని. రజనీకాంత్ కూడా నాకు ఫ్రెండ్ అంటాడు, ఈయన కూడా నాకు ఫ్రెండ్ అంటాడు. మిగతా నాకు తెలిసినంతవరకు ఎవ్వరు చంద్రబాబు నాయుడు నాకు ఫ్రెండ్, ప్రాణ స్నేహితుడు లేదంటే ఆత్మీయ స్నేహితుడు అని ఎవ్వరు అలా నాకు తెలిసినంత వరకు ఒక రజనీకాంతే. అందుకే ఆయన ఒక హైలైట్గా నిన్న వేదిక మీద నిలిచాడని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్.